అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. జీతం పెంచలేదని పని మానేసి ఆటలాడుతున్న వెన్నెల. నువ్వెంత జీతం ఇస్తావో ఆ జీతానికి తగ్గట్టు నేను పని చేస్తా. మిగిలిన టైంలో ఇగో గిట్లనే తొక్కుడు బిల్ల, అష్టచెమ్మ, కచ్చకాయలు ఆడుకుంటా. ఇంటామెతోనైనాయట మస్తు లొల్లులు. విడాకులైనందుకు చేసిండు ఇట్లా పూజలు. పైసలు ఇయ్యలేదట ఓనరు. అతకబెట్టిన షీట్లన్నీ వీకిండు వర్కరు. ఓనర్ తోని లొల్లి పెట్టుకొని రోడ్డు మీద పడ్డ రాజేషు. ఇంటోనర్ తోటి లొల్లయి రోడ్డు మీద పడ్డట్టయింది. అదట్నా నేను బాధపడుతుంటే అగో చూసిన రానుల్లా పని పాట ఏం లేనట్టు ఎట్లా ఆటలాడుతున్నదమ్మా వెన్నెల. కొంచెం కూడా భయం లేకుండా పోతున్నది. ఓ పిల్ల వెన్నెలా, ఏంది నువ్వు కూడా ఆడతావా? అమ్మో నీతో ఆడద్దు, నువ్వంతా తొండి పెడతావు. ఆటలు కాదు మరి పాటలా ఇక్కడ ఎవరు ఆడతలేరు, వేరే కాడికి పో. ఇంగో నీ ఆటలు నా దగ్గర కాదు. అందుకే కదా నీకు దూరంగా ఆడుతున్నా. అబ్బా మెదడు తినకు. హలో, నేను నాన్ వెజ్ తినా. ఇంగో నా తలకే పాడు చేయక చెప్తున్నా. అసలు ఉన్నదా నీకు? ఏంది తమాషాలా? ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. నేనా రింగు రింగు బిల్ల రూపాయి దండ అని జాజి ఆడుతున్నా. మరి కనబడతలేదా తొక్కుడు బిల్ల ఆడేది? మరి పని లేదా? ఎవరు చేస్తారు నీ పని? నా పని నేనే చేస్తా. ఎప్పుడు? రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, 10 రోజులకి చేస్తా, లేకపోతే నెల రోజులకి చేస్తా. నిన్ను కొలువులో పెట్టుకున్నది నీకు నచ్చినప్పుడు పని చేస్తేందుకు కాదు, మాకు కావాల్సినప్పుడు పని చేపించుకునేందుకు. అవునా? మేము కొలువు చేసేది మాకు సరిపడ జీతం కావాలని, మీకు సరిపోతది అని అనుకున్నంత కాదు. అంటే పిండి కొద్ది రొట్టె. నువ్వెంత జీతం ఇస్తావో ఆ జీతానికి తగ్గట్టు నేను పని చేస్తా. మిగిలిన టైంలో ఇగో గిట్లనే తొక్కుడు బిల్ల, అష్టచెమ్మ, కచ్చకాయలు ఆడుకుంటా. ఇప్పుడు నీకు ఏం తక్కువ చేసినావా అని ఇట్లా మాట్లాడుతున్నావు? అబ్బా, నాకన్నా నువ్వు రాజేష్ కి ఎక్కువ జీతం పెంచలేదా? నాకు తెలియదు అనుకున్నావా? అరే మనోడు రాస్తాడు, వాయిస్ ఓవర్లు చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడు, మరి నువ్వు అన్ని పనులు చేస్తావా? అవన్నీ నాకు తెలియదు. దేశంలో అంతటా ఆడోళ్ళకి జీతాలు ఎక్కువ ఉన్నాయట. అసలు సాటి ఆడదానిగా నాకు జీతం ఎక్కువ పెంచాల్సింది పోయి రాజేష్ కు పెంచుతావా ఎక్కువ? ఇవన్నీ కాదు గాని మగోళ్ళ కన్నా ఆడోళ్ళకే జీతాలు ఎక్కువ ఉన్నాయని ఎవరు చెప్పిర్రు నీకు? ఎవరు ఎప్పుడైంది? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ వాళ్ళు సర్వే చేసిండ్లు. అలా ఆడోళ్ళకే ఎక్కువ జీతాలని తేలింది. సొంత జాబ్ చేసుకునే కాడ మొగోళ్ళ సంపాదన 6% అయితే ఆడోళ్ళ సంపాదన 8.8%. ఉద్యోగం చేసేటోళ్ళ దాంట్లో మొగోళ్ళ జీతము 5.8% అయితే ఆడోళ్ళ జీతము 7.2%. అట్లనే లేబర్ విభాగంలో మొగోళ్ళ వేతనము 0.2% అయితే ఆడోళ్ళ కూలి 5.4% పెరిగిందట. ఇట్లా ఏడ చూసినా ఆడోళ్ళ జీతాలు పెరుగుతుంటే నువ్వేమో నా జీతం తక్కువ చేసినావు. ఇక ఏం పని చేయాలి నేను? అందుకే గిట్లా తొక్కుడు బిల్ల ఆడుకుంటున్నా. నీ జీతం తక్కువ చేసినా అని ఎవరు చెప్పిర్రా? మరి ఈ నెల జీతం తక్కువ పడ్డది కదా. అట్లనా? ఈ నెలలా నువ్వు ఆఫీస్కి వచ్చిందే 6 రోజులు. పోనీ అని నేను 15 రోజుల జీతం వేస్తే ఇంకా నన్నే అంటున్నావా? ఆయనతో కట్ చేస్తా ఏమనుకుంటున్నావు? కరెక్టే, ఈ నెలలో 15 రోజులు నేను ఆఫీస్కే రాలేదు కదా, మర్చిపోయినా. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిందని జీతం పెంచిన కాబట్టి ఈంత పడ్డది. అయ్యో, లీవ్స్ మర్చిపోయి జీతం కట్ చేసినావు అనుకున్నాక. థ్యాంక్స్ అక్క, జీతం పెంచినందుకు. 5 నిమిషాలల్లా ఆన్ డ్యూటీలుంటా, ఆఫీస్కి వస్తున్నా అక్క. కానీ చూసిన రానుల్లా ఒకప్పుడు ఆడోళ్ళు కొలువులే చేసేటోళ్ళు కాదు, కానీ అదే ఇప్పుడు మొగోళ్ళ ఆదాయాల కంటే ఆడోళ్ళ ఆదాయాలే ఎక్కువనట. ఆ స్థాయికి ఎదిగినరు మా అమ్మలు అక్కలు. అది మా ఆడోళ్ళ టాలెంట్ అంటే. పైసా పోతే పానం పోతుందిలా కొంతమందికి. ఆటన రూపాయి కాడ గీసి బేరం ఆడతారు. లేనోళ్ళు అనుకుంటే ఏదో అనుకోవచ్చు, పెద్ద పెద్ద సేట్లు కూడా గట్లనే చేస్తారు. పనోళ్లకు జీతాలు కూడా సరిగ్గా ఇయ్యరు. ఇక కొంతమంది అయితే పని చేయించుకున్నాక కూలీలకు పైసలు ఇచ్చేటందుకు పానం దరియదు. అసోంటి ఒక ఓనర్ ఇంట్లో ఏం జరిగిందో చూడుండ్రి. అయ్యో ఏందది? ఎవరు వాళ్ళు? ఎందుకు ఎట్లా చేస్తున్నారు?
అరే ఇల్లు వీకి పందిరేసినట్టు గోడకేసిన షీట్లన్నీ వీకేస్తున్నారు కదా. అసలు వాళ్ళు ఎవరనంటే ఆ ఇంటికి ఇంటీరియర్ డెకరేషన్ చేసిన వర్కర్లు. ఓనర్ ఇచ్చిన డిజైన్ ప్రకారం మొత్తం నీట్ గా పని చేసిళ్ళు. అంత అయినాక పైసలు ఇచ్చే కాడ కిరికిరి పెట్టిల్లట ఓనరు. అక్కడ బాగా చేయలేదు, ఇది సరిగ్గా అతకలే, అటుపక్క కొంచెం సందొచ్చింది అని వంకలు పెట్టి పైసలు ఎగ్గొడదామని ప్లాన్ వేసిండు. ఎంత బతిమాలనా నా దగ్గర ఇప్పుడు పైసలు లేవు, తర్వాత ఇస్తా తాయిస్తుండట. ఇక చూసి ఆగు బిడ్డ నీ సంగతి చెప్తాం అనుకుంటా ఇంటికేసిన డెకరేషన్ మొత్తం ఏడికాడికి పీకి పెట్టిల్లు. ఏదన్నా ఉంటే ముందే మాట్లాడుకోవాలి, అంతేగాని పనంతా అయినాక పైసలు ఇవ్వకుండా సతాయిస్తే గిట్లనే చేయాలి అని అంటున్నారు నెటిజన్లు. ఇవాళ రేపు లగ్గం చేసుకుందాం అంటే మగ పోరళ్లకు ఆడపిల్లలే దొరుకుతలేరులా. రాక ఏదైనా సంబంధం వచ్చినా సుత పిల్లోళ్ళు పెట్టే డిమాండ్లకు పిల్లగాని తరపోళ్లకు సుక్కలు అవుపడుతున్నాయి. అందుకే పెళ్లి కాని ప్రసాదులు ఏం చేస్తుర్రో ఎరికేనా? నాకొక శ్రీమతి కావాలి, నీ అనుమతి దానికి కావాలి అని వాడుకుంటా దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు. అయితే అక్కడ ఒక అన్న అమ్మవారికి మొక్కు కూడా చెల్లించుకున్నాడు. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. దేవుడా, ఓ మంచి దేవుడా, నేను పడే గోస చూసావు, నా ప్రార్థన విన్నావు, ఇప్పుడు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు అనుకుంటా గా అన్న తన కోరిక నెరవేర్చిన దేవునికి మొక్కు చెల్లించుకునేటందుకు అట్లా దండావతి యాత్ర చేస్తున్నాడు. ఆయనంట ఇంట్లోళ్ళు దోస్తులు కూడా బయలుదేరిండ్లు. అట్లా 1 కాదు 2 కాదు 9 కిలోమీటర్లు సాష్టంగా నమస్కారాలు పెట్టుకుంటా గుడి దాంక పోయిండు. గుళ్ళకు పోగానే ఊదుబస్తీలు అంటించి అమ్మవారికి దండం పెట్టుకున్నాడు. తనకు లగ్గం కావాలని దేవునికి మొక్కుకున్నాడేమో, ఇప్పుడు పెళ్ళయిందనే సంబరంతోని మొక్కు ఎల్లించుకున్నాడేమో అని అనుకునేరు. పెళ్ళైనందుకు కాదు, పెళ్ళం నుంచి ఇడుపు కాయిదాలు వచ్చినాయనే సంతోషంతో గిట్లా దండావతి యాత్ర చేసుకుంటా గుడికి వచ్చిండు. ఓర్ని కథ సల్లగుండా, ఓ దిక్కు పెళ్ళైతలేదని చాలా మంది పోరగాళ్ళు దండలాడుతుంటే ఈ అన్న నాకు ఈ పెళ్ళం వద్దు అని మొక్కుకున్నాడా? గమ్మతే ఉన్నది పో అని ఆశ్చర్యపోయిండ్లు అక్కడున్నోళ్ళు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ఇది. భార్య నన్ను రాచి రంపాన పెడుతున్నది, చిన్న వాటికి తిడుతున్నది, నాకు భార్య నుంచి విముక్తి కల్పించు తల్లి అని మొక్కుకున్నాడట. లాస్ట్కు ఇడుపు కాయిదాలు రాగానే ఇట్లా మొక్కు ఎల్లించుకున్నాడు. పాపం బిడ్డ ఎంత టార్చర్ అనుభవించిండో అనుకున్నారు ఆ అన్న సంతోషం చూసిన చుట్టుపక్కోళ్ళు. నాగర్ కర్నూలు జిల్లాల బెస్ట్ అంటే బెస్ట్ ఎంప్లాయీస్ అవార్డు ఇప్పటికిప్పుడు ఇవ్వాల్సి వస్తే అది అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న రెవెన్యూ ఆఫీసర్లకే ఇవ్వాలనుల్లా. అవును, వాళ్ళ పనితనము, వాళ్ళ కమిట్మెంటు, వాళ్ళు ఉద్యోగం చేసే విధానము సూపర్ అంటే సూపరుల్లా. అగో గంత మంచి పని ఏం చేసిర్రు అని అంటారా? ఇగో ఈ చెల్లె చెప్తుంది వినుండ్రి. రేషన్ కార్డు కట్ అయిందని అని చెప్పిండు. రిపోర్ట్ కార్డ్ లో చూసానేమో మీ పాపకి కండక్టర్ జాబ్ ఉందని చెప్తుండ్రంట. నాకు జాబ్ ఏమొద్దు, నా రేషన్ కార్డు నాకు కావాలని. ఇన్నారులా ఇదాట ముచ్చట, అందుకే అవార్డు ఇయ్యాలి అని చెప్పినాం. మరి 6వ తరగతి చదువుతున్న ఈ చెల్లకు అట్లెట్లా కండక్టర్ ఉద్యోగం వచ్చిందో, మరి ఎవ్వరు చెప్తే కారెట్ వీకేసిండ్రో తెలియదు గాని తెలంగాణ అంతటా రేషన్ కారెట్ ఉన్నోళ్ళు సన్న బియ్యం తెచ్చుకొని తింటుంటే వీళ్ళేమో దొడ్డు బియ్యం తినాల్సి వస్తున్నదట. ఉన్నప్పుడు లేదు కానీ ఇప్పుడు తీసేసింది. ఆయన ఎంఆర్ఓ కూడా రుబాబుగా మాట్లాడుతున్నట్ట. ఎందుకు మరి ఆయన రుబాబు మాకేమైనా ఇస్తుండే నేను ఇంట్లోకి వెళ్ళి తీసి ఉద్యోగం ఇచ్చినా మేమన్నా పోయి చేసుకుంటాం, మా పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టి. భగవంతా, ముచ్చట మంచిగానే ఉన్నది పాటు మీదికెళ్ళి ఆఫీసర్లు కూడా వీళ్ళనే తిడుతున్నారట. అయ్యా, రేషన్ బియ్యం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు చూసిండ్రా సారు ఈ ఫ్యామిలీ బాధ? 6వ తరగతి బుజ్జికి ఆర్టీసీ ఉద్యోగం ఉన్నదని కారెట్ వీకేసి 2 నెలల నుంచి బియ్యం ఇస్తలేరట. జర ఆఫీసర్లకు మీరన్న ఆర్డర్ వేసి వీళ్ళ కారెట్ వీళ్ళకి వచ్చేటట్టు చూడుండ్రి సారు. కానీ గమ్మతి ఉన్నది పోన్రి సక్కదనం. ఐటీలు కట్టినోళ్ళసొంటిది రేషన్ బియ్యం తెచ్చుకొని తింటున్నారు అని ఒక దిక్కు జనాలు ముచ్చట్లు పెట్టుకుంటుంటే ఈ ఫ్యామిలీలా మీదికెళ్ళి 11 ఏళ్ల బుజ్జికి కొలువు ఉన్నదని కారెట్ వీకేసుడే ఇచ్చంత్రంగా ఉన్నది. చూడాలే మరి కారెట్ ఇస్తారో అట్లనే సాగదీస్తారో. కొందరికి రోడ్డు మీద చెత్తేయడం అంటే మా ఇష్టం వల్ల ఇంట్లోకి వెళ్ళి అట్లా బయటకు వెళ్తే చాలు అట్లా షేట్ల కవర్ పట్టుకొని పోయి రోడ్డు మీద ఇసిరేస్తారు. ఇక కొందరైతే ఇంటి డాబా మీద నిలబడే రోడ్డు మీద కిసిరి కొడతారు. ఇక వీళ్ళను మించిన వాళ్ళు కొందరు పక్కోళ్ళ గల్మల చెత్త సంచులు డబ్బాలు పెడుతుంటే చూస్తున్నాం కదా. అయితే అక్క నీ కాళ్ళు మొక్కుతా, రోడ్డు మీద చెత్త వేయద్దు. అన్న నీ కాళ్ళు మొక్కుతా, రోడ్డు మీద చెత్త పోయొద్దు.
పెద్దన్న నీకు 2 చేతులెత్తి మొక్కుతున్నా, చెత్త చెదారం రోడ్డు మీద పోయొద్దని రోడ్డు మీదకి చెత్త తెచ్చిన వాళ్ళందరికీ చేతులెత్తి మొక్కిండ్రు హైదరాబాద్ లో గుడి మల్కాపూర్ దగ్గర GHMC వాళ్ళు. అగ చూడుండ్రి, ఈడ అంతగానం వచ్చిన వాళ్ళందరికీ చెత్త వేయద్దని ఒక దిక్కు దండం పెట్టి చెప్తుంటే ఈ అక్క బురుసేసుకొని రుద్దుకుంటొచ్చి ఇప్పుడు మేము చెత్త ఎక్కడ వెయ్యాలి అని తీర్పాటంగా అడుగుతున్నదో. మరి వీళ్ళ గల్లీలకు ఎందుకు చెత్త ఆటోలు వస్తలేవో, ఒకళ్ళు వచ్చిన ఆటోలు వేయకుండా గిట్లా వచ్చి రోడ్ల మీద ఎందుకు వేస్తున్నారో తెలియదు గాని ఇంకోసారి చెత్త తెచ్చి వేయకుండా భలే ఐడియా చేసిండ్రు పోన్రి. అయ్యలు GHMC ఆఫీసర్లు ఇప్పటికీ చాలా ఏరియాలల్లా చెత్త ఆటోలు తిరుగుతలేవాట, వాటి మీద కూడా నజర్ పెట్టుండ్రి సరేనా. ముంబై వాంకడే స్టేడియంలో IPL క్రికెట్ మ్యాచ్ అవుతున్నది. స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతుంది. క్రికెట్ చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ ఎవరి లొల్లిలో వాళ్ళు ఉన్నారు. ఇంతలో ఒక అన్న లేచి జేబుల నుంచి ఒక చిన్న డబ్బి తీసిండు. ఆ తర్వాత ఏం చేసిండో చూడుండ్రి. చూస్తున్నారా అనుల్లా గ్రౌండ్ లకి ఆయన ముంబై ఇండియన్ జెర్సీ వేసుకొచ్చిండు. మరి పెళ్ళైనాక ఇద్దరు ఒకటే టీం కి సపోర్ట్ చేస్తారా లేకపోతే ఎవరి టీం వాళ్ళదేనా అని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. రావాలమ్మా రావాలి, చిరిగిన బ్యాగులకు జిప్పులేస్తాం. ఓ బ్యాగులన్నా మజాకులు చేయకు, మంటర మీద ఉన్నా. రోడ్డు మీద కదా ఉన్నది, మంటర మీద అంటావేంది? ఊపం తెప్పించినాం అనుకో నీ సింపు రెంటకలకు బబులుగా అంటిస్తాయేమనుకుంటున్నావు. ఏహే, వార్త అడుగుతానేమో ఎప్పటికీ వార్తలేనా అంటావు, కామెడీ చేస్తే తీసుకోవు. ఎట్లిగా నీతోటి యాలపాలు ఉండదా కామెడీ చేసేదందుకు? అబ్బో ఏమైంది అంతగానం ఇప్పుడు? అసలు ఆ బ్యాగులేంది? నాయే అన్ని. నీయా? మరి ఆ హ్యాండ్ బ్యాగ్ ఏంది? అమ్మ కోసం కొన్నది, ఇది ఊరికి పోయినప్పుడు కొంట పోవాలి. సరే గాని వార్త తెచ్చినావు చెప్పిగా, లేట్ అయింది ఇప్పటికే. ఇల్లు గాల ఒకడే ఏడుస్తుంటే సీరియల్ సీన్ ఏమైంది అని అడిగిందట వెనకటికి నియాసం ఉంటుంది. ఇంటోనర్ తోటి లొల్లయి రోడ్డు మీద పడ్డట్టయింది అదాట్నా నేను బాధపడుతుంటే వార్తేది వడాపావేది అని అడుగుతావేంది? అయిందా అనుకున్నా, నేను ఎప్పుడో అనుకున్నా మీ ఓనర్ కు నీకు లొల్లైతదని. అదేంది మరి యాల పొద్దుగాల ఓ బాయే, యాళ్లకు లేవవాయే, ఊకుకే గేట్ తాళం వేసినాక దుంకి పోతే లొల్లి కాకుంటే లోకులు కాకులా అంటైతదా? లొల్లి కాకుంటే లోకులు కాకులా అంటైతదా? అందుకే దీపం ఉండంగానే ఇల్లు సక్కబెట్టుకోవాలి అనేది. అవసరం లేదు, లైట్ వేసుకొని కూడా సగబెట్టుకోవచ్చు, కానీ నీ పాడికి నువ్వు లొల్లెందుకైందో ఊహించుకుంటే అయిపోతుంది అనుకుంటారా? సరే ఎందుకైందో చెప్పు. గ్యాస్ సిలిండర్ చేయబట్టి. అంటే మా ఓనర్ కు ఒక హోటల్ ఉన్నది, కానీ అందులో వంట చేసేందుకు సిలిండర్ లేదు, అందుకని నేను ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆయన హోటల్లో సిలిండర్ లేకుంటే నువ్వు ఖాళీ చేసుడేంది? సిలిండర్ దొరకక ఓనర్ హోటల్ బంద్ పెట్టిండు, అందుకే లొల్లైంది. ఒరేయ్ చెప్పేది ఏదో చక్కగా చెప్పు. సిలిండర్ అంటావు, హోటల్ అంటావు, లొల్లు అంటావు, ఏంది అసలు నీ బాధ? మా ఓనర్ కు కమర్షియల్ సిలిండర్ దొరకక హోటల్ మూసేసేసరికి ఆమ్దాన్ లేదని చెప్పి నాకు కిరాయి పెంచుతా అన్నాడు. నీ హోటల్ బంధు వాడి ఆమ్దాన్ లేకుంటే మాకు కిరాయి పెంచుడేంది అని అడిగినందుకు లొల్లి పెట్టుకొని ఇట్లా బ్యాగులు బయట ఇసిరేసిండు. అజ్జా పిచ్చోడా మంచోడా ఆడు. అటు హోటల్ బంద్ పెట్టుకొని ఇటు ఉన్నోళ్లను ఖాళీ చేపించి ఇల్లు ఖాళీగా పెట్టుకుంటాడట్నా? ఏం చేస్తాం, కిరాయికుండేటోళ్ళ కష్టాలు అట్లున్నాయి. మరి నాకు అట్లనే అయింది, పాపం రేఖక్కకు కూడా అట్లనే అయింది. రేఖక్కనా? బెంగళూరులో ఉండే రేఖక్కోల ఓనర్ కూడా గ్యాస్ బ్లాక్ లో కొనాల్సి వస్తున్నది, ఖర్చులు మస్తు పెరిగిపోయినాయి కాబట్టి మీరు నల్ల బిల్లు ఎక్కువ ఇవ్వాలి, కిరాయి కూడా పెంచుతా అని చెప్పి లొల్లి పెట్టుకున్నాడట. ఊర్ని
ఇట్లా తయారైంది కొందరు. అసలు అలా ఇంట్లోకి పోయి వారం రోజులు కూడా అయితలేదట. అంటే వారానికే కిరాయి పెంచుతామంటే ఎట్లన్నట? డేర్ దిమాగాళ్ళ అయింది. అదే కదా ఆ ముచ్చట అడిగినందుకు ఓనర్ వాళ్ళు బ్లేడు కత్తులతోటి దాడి చేసి నీళ్లు మీద గుమ్మరిచ్చిండ్రట. అంటే ఇక్కడ మెంటలోళ్ళు రో. మరి ఇప్పుడు ఎటు పోదామని ఆలోచన? ఏమో చూడాలిగా. రాజ్ కుమార్ రూమ్ కన్నా పోయి ఉంటా, రూమ్ దొరికేదా ఇంకా ఉంటా. సర్లే కానీ నేరీ ఘోరం చూడుండ్రుల్లా. గ్యాస్ కోసం కిరాయి పెంచి కిరాయి ఉండేటోళ్ళను కొట్టుడైంది. అసలు ఏం ఆలోచన చేస్తారో ఏందో కొందరు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.